ఆవిర్భవించాలి. ఎదురు చూస్తున్నాడు ఇంద్రద్యుమ్నుడు. ఒక రోజున ఆ కలప దొంగ కొట్టుకొచ్చింది సముద్రంలో. దాన్ని రప్పించాడు, పూజలు చేయించాడు, ఒక మందిరంలో ఉంచాడు. ఇప్పుడు దాంట్లో ఉంచి మూర్తి రావాలి. అది చెక్కగలిగిన వాడెవరు? అది భగవంతుడు పంపించినటువంటి దివ్యమైన కలప. దాన్ని ఎవరంత తేలికగా రంపం పెట్టి కోస్తారు? ఎవరు దాన్ని ముక్కల కింద అవసరమైతే చెక్కుతారు? ఎవరు ఏ మూర్తి అందులోంచి సృజించాలి? ఆలోచిస్తూ ఉండగా విశ్వకర్మ. ఎవరు విశ్వకర్మ? విష్ణువు యొక్క రూపమే విశ్వకర్మ. మనుస్పష్ట స్థవిష్టస్థవిరోధ్రువ. విశ్వమునంతటినీ నిర్మించిన వాడు ఎవరు? విష్ణువే. విశ్వకర్మయే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వచ్చి, మహారాజా, ఆ దొంగని నాకు అప్పచెప్పండి, ఒక మందిరాన్ని ఏర్పాటు చేయండి, కానీ ఆ మందిరం తలుపులు వేసేయాలి. నేను దారుని చెక్కి మూర్తిని తయారు చేసిన తరువాత మీకు చెప్తాను, తలుపులు తీసి మూర్తి సిద్ధమైందని చెప్తాను. అప్పుడు మీరు ప్రతిష్ఠ చేసి పూజలు చేయండి. అప్పటి వరకు మాత్రం తలుపులు తీయకూడదు, తలుపులు కొట్టకూడదు. ఇది నియమం అని చెప్పాడు. సరేనన్నాడు ప్రభువు. భగవంతుడే కలలో ఆదేశించాడు కదా, అట్లాగే వచ్చారు ఎవరో వృద్ధ బ్రాహ్మణుడని. ఆయన లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటానన్నాడు. ఈ ఇంద్రద్యుమ్నుని యొక్క భార్య ఉంది, గుండీచాదేవి అని. ఆవిడ బెంగపెట్టుకుంది. ఆయన చూస్తే వృద్ధ బ్రాహ్మణుడు. ఆయన చూస్తే నాకు ఏమీ వద్దు, ఓ పండొద్దు, కాయొద్దు, అన్నం వద్దు, ఏమీ వద్దు, నేను భగవన్మూర్తిని తయారు చేస్తాను, మీరు బెంగపెట్టుకోవద్దు నా క్షేమం గురించి, తలుపులు వేసేసి ఉంచండి, పూర్తిగా చక్రం అయిపోయిన తర్వాత నేనే తలుపులు తీస్తానంటున్నాడు. కానీ ఆయనకి ఏమైనా అయితే ఒక బ్రాహ్మణ హత్యా దోషం మనకు వస్తుంది. ఆయన క్షేమం గురించి ఆలోచించడం ఎంత ప్రేమ ఉంటే జరుగుతుంది. ఆయనే ఉంటాడు లేదు, చెక్కుతాడు లేదు అనడం వేరు. ఆయన ఎలా ఉంటాడో ఏమిటో అని అంత పరితాపం చెందాలంటే ఎంత మాతృహృదయం ఉంటే జరుగుతుంది. అది భగవంతుని యొక్క రూపం బయటికి వస్తోందని కాదు, భగవంతుని రూపం బయటికి తెచ్చేవాడు ఏమైపోతాడో అని ఆవిడ బెంగెట్టుకుంది. అందుకు తల్లి స్థానం ఇచ్చేశాడు భగవంతుడు. అందుకు గుండీచా మందిరానికి వెడతాడు రథయాత్రలో. ఆవిడ అంతా బెంగ పెట్టుకుంది. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. బ్రాహ్మణుడు అలికిడి లేదు, జాడ లేదు, తలుపులు కొట్టడం లేదు, తీయడం లేదు, అయిందన్నమాట లేదు. ఆవిడకి అనుమానం వచ్చి తన దగ్గర ఉన్న అంతేవాసుల్ని పిలిచి మందిరం చుట్టూ తిరిగి జాగ్రత్తగా వినండి, ఎక్కడైనా చెక్కుతున్న చప్పుడు ఏమైనా వినపడుతోందా అంది. వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చి ఏ చప్పుడు లేదు, నిశ్శబ్దంగా ఉంది అన్నారు. ఆవిడికి చాలా భయం వేసింది. లోపల ఉన్న బ్రాహ్మణుడు శరీరం వదిలిపెట్టేసి ఉంటుంటాడు. మనం భగవన్మూర్తి తయారవుతోందనేటటువంటి సంతోషంలో మనం ఉన్నాం. ఇప్పుడు లేనిపోని పాపం మనకి సంక్రమిస్తుందో ఏమిటోనని భర్త గారిని విపరీతంగా ఒత్తిడి చేసింది. మీరు ఇట్లా కూర్చుంటే కుదరదు, మీరు ఆ తలుపులు తీయించేసేయండి, ఒక్కసారి అసలు ఆ బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో చూడండి అంది. తలుపులు తీసి చూసేటప్పటికీ లోపల వృద్ధ బ్రాహ్మణుడు ఆయన అంతర్ధానం అయిపోయాడు.